వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. ఓటు హక్కును వినియోగించుకోండి, సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. పేరెంట్స్ కు సోషల్ వర్కర్ శ్రీనివాస్ నాయుడు హితావు. గచ్చిబౌలిలో భారీగా నగదు పట్టువేత. 5 కోట్ల నగదు సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించిన మాదాపూర్ పోలీసులు. వరంగల్ ఏనుమామూలులో అంతర్ జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్. మీడియాకు వివరాలు వెల్లడించిన మామునూర్ ఏసీపీ సతీష్ బాబు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ మన ఇంటి మనిషి, మన వెంటే ఉంటారన్న బీఆర్ఎస్ నాయకుడు గనిపాక సుధాకర్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, పిల్లల ఉజ్వల భవిష్యత్తు వారి తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటుందని సోషల్ వర్కర్ శ్రీనివాస్ నాయుడు అన్నారు. నాచారంలో ఇందిరా హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఓటు హక్కు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ, నేటి భవిష్యత్ తరాలు చదువులపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. పరాయి దేశాలకు వెళ్లి లక్షలు ఖర్చు పెట్టి చదువుకోవడం కంటే మన దేశంలోనే నిజమైన ప్రభుత్వాన్ని ఎన్నుకొని పిల్లల ఎడ్యుకేషన్ కు తల్లిదండ్రులు తోడ్పడాలని సూచించారు. మంచి ప్రభుత్వాలు వచ్చినప్పుడే సాఫ్ట్వేర్ రంగం, మంచి కంపెనీలు వస్తాయన్నారు. అప్పుడు విద్యార్థులకు మన దేశంలోనే మంచి ఉద్యోగాలు లభిస్తాయని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా నాంది పలకాలని శ్రీనివాస్ నాయుడు హితావు పలికారు. Both values. So to present this, we are having a Srinivas sir. So I call the Srinivas sir on the stage. దేని గురించి మీ పేరెంట్స్కి ఓటు ఎప్పుడైతే ఎడ్యుకేటెడ్ చేస్తాడో అప్పుడు మన దేశం ముందుకు పోతుంది. అసలు ఓటు ఎందుకు వేయాలి అని అంటే మనము లేదు కదా. కాబట్టి ఎప్పుడు ప్రభుత్వాలలో వణుకు ఎప్పుడు వస్తుందంటే, ప్రతి ఒక్కరు 100% ఓటింగ్ చేస్తే అప్పుడు ప్రభుత్వాలకి భయం ఉంటుంది. ఓహో, మనము విద్య, వైద్య దీన్ని మనం. నా పేరు శ్రీనివాస్ నాయుడు. ఈరోజు ఇందిరా హై స్కూల్ నాచారంలో ఓటు అవగాహన కార్యక్రమం జరపడం జరిగింది. ఈరోజు పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా ఓటు వేయించాలి అని చెప్పడం జరిగింది. ఓటు వల్ల వాళ్ళకేమి ఉపయోగము, పిల్లలకేమి ఉపయోగం అని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తు వీళ్ళ చేతిలో ఉన్నది, పేరెంట్స్ చేతిలో ఉన్నది. కాబట్టి దానివల్ల ఓటు వేయడం వల్ల సరైన ప్రభుత్వాలు వచ్చి పిల్లలకి బయటి దేశంలో పీజీ, పిహెచ్డి బయట చేసుకోకుండా సాఫ్ట్వేర్ కంపెనీసు, ఇండస్ట్రీసు ఇవన్నీ వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చెప్పేసి పిల్లలకి చెప్పడం జరిగింది. ఓటు వల్ల సరైన ప్రభుత్వాలు వస్తాయి. సరైన ప్రభుత్వం వచ్చినప్పుడు మనము విదేశాలకు వెళ్ళకుండా పిహెచ్డి, పీజీలు బయట చేయకుండా మన దేశంలోనే చదువుకునేటట్టు జరుగుతుంది. కాబట్టి ఓటు వల్ల దానివల్ల ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మన దేశంలో సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఇండస్ట్రీస్ కానీ మన దేశంలో వస్తాయి. కాబట్టి మన పిల్లలు బయటి దేశాలు పోకుండా మన దేశంలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారని చెప్పేసి దయచేసి పెద్దలకు అందరికీ పేరు పేరు నా ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. గచ్చిబౌలిలో భారీగా నగదు పట్టుబడింది. మాదాపూర్ ఎస్ఓటి గచ్చిబౌలి పోలీసులు 5 కోట్ల నగదును సీజ్ చేశారు. కొండాపూర్ బొటానికల్ రోడ్ నుండి చిరాగ్ పబ్లిక్ స్కూల్ వైపు బ్రీజా కారులో గుర్తు తెలియని వ్యక్తులు నగదును తరలిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేశారు. కారులో 2 సంచుల్లో 5 కోట్లు గుర్తించారు. పట్టుబడ్డ నగదు ఓ వ్యాపారవేత్తకు సంబంధించిందిగా గుర్తించారు. నగదును పోలీసులు ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు.
అంతర్జిల్లా ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుండి 25 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని మామునూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సతీష్ బాబు తెలిపారు. వరంగల్ ఏనుమాముల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సతీష్ బాబు మాట్లాడుతూ మునుగు జిల్లా వెంకటాపురం బొడ్డువానిపల్లి గ్రామానికి చెందిన కంప విజయ్ అనే వ్యక్తి హోటల్లో పనులు చేసుకుంటూ జీవిస్తుండేవాడు. ఆ డబ్బులు సరిపోకపోవడంతో రైల్వే స్టేషన్ లో ఉన్న పాత నేరస్తులతో కలిసి ఇండ్ల ముందు పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను ఎత్తుకెళ్లి అమ్ముకున్నారు. అతడిపై మట్టెవాడ, ఇంతే జార్జంజ్, మీల్స్ కాలనీ, ఏముమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల దొంగతనాల కేసు నమోదైంది. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒకరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా 25 వాహనాలు ఎత్తుకెళ్లినట్లు నిందితులు తెలిపారు. వాటిని వివిధ చోట్ల విక్రయించినట్లు, వాటి విలువ సుమారు 7 లక్షలు ఉంటుందని ఏసీపీ తెలిపారు. తీసుకుంటారు ఇక్కడ కూడా కేంద్ర ఇందాక రాగానే అన్న సెట్ చేసి ఇంతజారగంజ్, ఒక కేసు మహబాద్ టౌన్లో, ఒక కేసు ఈఎస్ డోర్నకల్, ఒక కేసు మెట్పల్లి జగిత్యాల డిస్టిక్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లోపల నమోదైనటువంటి ఈ 2 వీలర్ థెఫ్ట్స్ అన్నిట్లలో కూడా జరిగినటువంటి దొంగతనాల లోపల ఈ దానికి సంబంధించినటువంటి బండ్లన్నింటినీ కూడా గారు డీసీపీ గారి ఆదేశాల మేరకు ఎలక్షన్ దృష్ట్యా పలుచోట్ల వెహికల్ చెకింగ్ జరుగుతున్నవి. అదే క్రమం లోపల ఎనమామల పోలీస్ స్టేషన్ పరిధిలో మొన్నటి రోజు అంటే 23/11/2023 రోజున మా స్థానిక సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో పాటు వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమం లోపల అనుమానాస్పదంగా వస్తున్నటువంటి ఈ కంప విజయ్ సన్ ఆఫ్ మల్లయ్య, 25 years, కుర్మా బై క్యాస్ట్. వీడి అక్యుపేషన్ హోటల్ వర్క్ చేస్తాడు. వీడి సొంత ఊరు వచ్చేసి నారాయణపూర్, వెంకటాపూర్ మండల్, ములుగు డిస్టిక్. అనుమానాస్పదంగా దొరికేసరికి వాడు ఇంటరాగేట్ చేసిన క్రమం లోపల అతని దగ్గర ఉన్నటువంటి బండితో పాటు పలు నేరాల్లో 2 వీలర్స్ని దొంగతనం చేయడం జరిగింది, అపహరించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో తీసుకున్నప్పుడు దీంట్లో టోటల్గా 25 మోటార్ సైకిళ్ళు, 2 వీలర్స్ సంబంధించి రికవరీ జరిగింది ఇతని దగ్గరికి వెళ్ళి. దీనిలో పలు పోలీస్ స్టేషన్ల లోపల, ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లోపల నమోదైనటువంటి కేసులు ఏమంటే, మా ఎనుమాముల పిఎస్ నుంచి 7 కేసులు 2,05,000 వర్త్ రూపీస్ చేసేటువంటి సైకిల్ మోటార్లని మా లోకల్ పోలీస్ అంటే ఎనుమాముల సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది చాలా కష్టపడి ఈ బండ్లన్నింటిని కూడా రికవర్ చేయడం జరిగింది. వారిని ఇప్పుడు ఎలక్షన్ మీటింగ్ జరుగుతున్న అబ్జర్వ్ వస్తుంది కాబట్టి ఉన్నతాధికారులు ఇక్కడ రాలేకపోయారు. సిపి గారు, డీసీపీ గారు, క్రైమ్ డీసీపీ గారు మా లోకల్ సిబ్బందిని అభినందించడం జరిగింది. వాళ్ళకు తగిన క్యాష్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మేము కూడా ఈ సందర్భంగా వీళ్ళ యొక్క పనిని మేము అంటే ఎలక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా ప్యారలల్గా క్రైమ్ వర్క్ చేసినటువంటి మా సిబ్బందిని మేము కూడా అభినందిస్తున్నాము. వాళ్ళకు తగు విధంగా ఆన్ రికార్డు కూడా పేపర్ మీద కూడా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి సిపి గారు తెలియజేయమని చెప్పిండ్రు. మంచి గుడ్ వర్క్ డన్ బై ఎనుమాముల పోలీస్ టీమ్. దీనిలో పాల్గొన్నటువంటి వీళ్ళు ఇన్స్పెక్టర్ ఏ మహేందర్, తర్వాత ఎస్ఐపి శ్రీకాంత్, పి ఉప్పలయ్య, ఏఎస్ఐ 668 మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా తగు విధంగా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ మన ఇంటి మనిషి, ఆపద ఎప్పుడొచ్చినా మన వెంటే ఉంటారని బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ సతీమణి వాణి కుమారుడు లోకేష్ పటేల్ గ్రేటర్ వరంగల్ 19, 20, 21వ డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గనిపాక సుధాకర్ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్లు నాయకత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒక పేదింటి బిడ్డ లారీ డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎమ్మెల్యే నరేందర్
అహర్షిణలు పనిచేస్తున్నారని, ఎంత గొప్పగా ప్రజాదరణ పొందిన తన కుటుంబం ఎల్లవేళలా ప్రజలకు రుణపడి ఉంటుందని సుధాకర్ అన్నారు. శివ ఏపీసీలో మిగతా పేర్లను చదివిన వాళ్ళంతా కూడా చాలా కష్టపడి ఈ 21వ వార్డులో ఛాలెంజ్ తీసుకొని ఇక్కడ మేమందరం ఉన్నాం, నరేంద్ర మీ వెంట అని చెప్పని ఈ రోజు యూత్ మొత్తం సమీకరించి ఇక్కడ తీసుకొచ్చిన యూత్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు యూత్ తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతామని చెప్పనే నిదర్శనమే ఈ రోజు అని చెప్పని కూడా మనకు అర్థమవుతోంది. కావున పేరు గుర్తులేకపోతే నేను పిలిచినందుకు మీరు వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరున శిరస్సు వంచి బంగారు తెలుపుకుంటారమ్మా. అమ్మగారు, అక్కగారు, అందరు తమ్ముళ్ళు అన్నారు, మా వినయ్, పర్వి, వంశీ, బంటి, భాను, సాయి, వీళ్ళందరూ నేను పిలవగానే ఎంతో చాకచక్యంగా ఎప్పుడు మాట కాదనుకుంటా మనమ చెప్పకుండా వచ్చిన మా యూత్ సభ్యులందరికీ కూడా, మా అక్క చెల్లె ఆడపడుతులందరికీ కూడా పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నా. ఇదే కాదు, మనోరన్నా ఒకసారి షెల్బైకి రావాల్సిన కోరు. ఫస్ట్ టైం ఇంత పెద్ద ప్రోగ్రామ్ నేను చేసినటువంటి నాకు సహకరించిన వీళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు. ఒకటే గుర్తుపెట్టుకోండి, 30వ తారీఖు రోజున మనం అంటే ఏందో ఎవరెవరు ఎన్ని అనుకున్నా చేసి మనం అంటూ నరేంద్రానికి ఒక గిఫ్ట్ ఇద్దామని ప్రతి ఒక్కరు కూడా సంకల్పంతో ఒక్కసారి మీరు మనసు పూర్తిగా మీకు నచ్చిన ప్రతి ఒక్కరు కూడా గట్టిగా జై తెలంగాణ నరేంద్ర గెలుపుతుందని ప్రతి ఒక్కరు కూడా మేడం చూస్తారు. మనందరం కూడా మేడం మనం ఇంత సపోర్ట్ ఉందని చూపిద్దాం. ఒక్కసారి అందరూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కసారి అందరూ చేయి పడి తల్లిపోయి జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. అమ్మ మన గుర్తు 4 నిమిషాలు మనం చూసేది కూడా ప్రతిదీ చూసి మనం అన్న ఎంతో చక్కగా ఇంత అభివృద్ధిని మన కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాడు. ఎవరో ఎన్నో చెప్పుకుంటా పోతాడు. నేను ఇంకా ముందుకు డివిజన్ అధ్యక్షుడు. ఇప్పుడు కూడా మా యూత్ ఎంతో మన నరేంద్ర అన్న మాకు ఎంతో అభివృద్ధి చేసిండు. మా ఏరియాలలో కూడా డ్రైనేజీలని, రోడ్లని, మళ్ళీ ఎంతో చక్కగా పాసుబుగ్గల లైటింగ్ కానీ, రోడ్లే కానీ మనకు ఒక జిల్లా తీసుకొచ్చిండు. అట్లనే మనకు ఏరియాలో కలెక్టర్ తీసుకొచ్చిండు. చదువుకున్న పిల్లలకు ఎంతో ఉపాధి కల్పిస్తుండు. ఇప్పుడు మళ్ళీ రాబోయే తరానికి కూడా ముందస్తుగా పిల్లలకు కూడా ఉపాధి చూపిస్తారని, చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా జాబ్ చూపిస్తారని మాకు హామీలు చేసిండు. ఆయన పద్ధతులే కానీ, ఆయన చేసే విధి విధానాలే కానీ అవి అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఆ విషయం తెలుసుకొని మేము ఆయనకు ఇంతకుముందు కూడా ఆయన అభివృద్ధి అయితే ఇంతకుముందు 5 సంవత్సరాల పరిపాలన, 2 సంవత్సరాలు ఆయన చేసిన పరిపాలన, 2 సంవత్సరాలు కరోనాలోనే పోయింది. ఆయన కరోనాలో కూడా ఎంతో మందికి ఒక 25,000 మంది కుటుంబాలకు ఎంతో మందికి ఆయన ఉపాధి కల్పించి రాజ్యం ఇప్పేయడం కానీ, మళ్ళీ ఆక్సిజన్ ఇప్పేయడమే కానీ, ఎంజిఎంలో ఎవరైనా హాస్పిటల్ ఆపదలు ఉన్నాడంటే నేనున్నా అంటూ ముందుకు వచ్చిన వ్యక్తికి ఆయన వదిలిపెట్టుకోవడం మాకు ఇష్టం లేదన్న. మేము ఎంత కష్టమైన ఆయన గురించి కృషితో ముందంజలు ఉండి ఆయనను ఇంతమందికి వచ్చిన మెజార్టీగా కాకుండా ఇప్పుడు ఒక 50-60 మెజార్టీతో గెలిపిస్తామని మా యూత్ సభ్యులు అందరం కూడా మా పిల్లలు ఎంతో చాకచక్యంగా ఇవాళ జరిగిన మీటింగ్ ఎంతో ఉత్సాహంతో మాకు నరేంద్ర మీకు మీడియా కానీ ఎవరిని మేము విమర్శించడం, మా పనిలో మేము చేసుకుంటూ పోతాం. మాకు ఎవరితో ఏం అట్లాంటి గొడవలు కానీ ఎటువంటి. తిరుపతి జిల్లా తిరుపతి పట్టణంలోని కోల్రగుంట చేల్రోపల్లి విజయ రాయల్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. తిరుపతి ఎమ్మెల్యే హోదాలో టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ సమక్షంలో తిరుపతి టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు కేతం జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయమ్మ చేరుతున్నారని, ఆమెతో పాటు పార్టీలో చేరుతున్న భారతి ఇంకా ఆమె స్నేహితులను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. పార్టీ నగర అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ తమ్ముడు ముద్ర నారాయణ గారు, నా స్నేహితుడు సీతారెడ్డి గారు, మరో ముఖ్య నాయకుడు కార్పొరేటర్
మరియు పూర్వ బ్యాంక్ అధ్యక్షుడు నరసింహాచారి గారు, చింతా రమేష్, మరో కార్పొరేటర్ తమ్ముడు అమర్, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నా స్నేహితులకు, తమ్ముళ్ళకి, చెల్లెమ్మలకి అందరికీ కూడా వినయపూర్వకమైనటువంటి నమస్కారాలని తెలియజేస్తూ, ఈ రోజున మన పార్టీలో చేరినటువంటి చెల్లెలు విజయమ్మని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, మీ వలన ఈ ప్రాంతంలో మరింత పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపడుతుందని ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ, మీతో పాటు మీ సోదరి, మీ స్నేహితురాలైనటువంటి భారతి గారు, ఇంకా అనేక మంది పార్టీలో చేరినటువంటి సందర్భంలో మీకందరికీ కూడా పార్టీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, జగనన్న ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి మేళ్లు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఎప్పుడూ చేయనంతగా, అసలు ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే ఒక రాజకీయ నాయకుడు ఇంతగా సంక్షేమ కార్యక్రమాలను చేయగలరా అని ఆశ్చర్యపోయే రీతిలో 4.5 సంవత్సరాల కాలంలో ప్రజలకు డీబీటీ ద్వారా నేరుగా వాళ్ళ బ్యాంకు అకౌంట్లలో వేసినటువంటి డబ్బు 3,35,000 కోట్ల రూపాయలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి. చంద్రబాబు నాయుడు గారు తన మొత్తం 15 సంవత్సరాల పరిపాలన కాలంలో 2,000 కోట్ల రూపాయలు కూడా ప్రజలకు మేలు చేయలేదు. 15 సంవత్సరాలు 2,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలు 3,35,000 కోట్లు. ఎంత తేడా ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఇంటికి జగనన్న పథకం ద్వారా ఏదో ఒకటి ఆర్థిక లబ్ధి ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. మన తిరుపతిలో చంద్రబాబు నాయుడు టైంలో ఆయన పాలించినటువంటి గత 5 సంవత్సరాల కాలంలో 70 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కూడా ప్రజలకు రాలా. మాటలు మాత్రం కొన్ని వందలు చెప్పినాడు, మొత్తం అంతా లెక్కలేస్తే 70 కోట్ల రూపాయలు కూడా ఆర్థిక సహాయం రాలా. అనంతపురం జిల్లాలో 3 గంజాయి విక్రయదారులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒక మంచి వర్క్ చేయడం జరిగింది. ఒక గార్లదిండి పోలీస్ స్టేషన్లో స్పందన ద్వారా వచ్చిన పిటిషన్ని సైబర్ అఫెన్స్ కింద నమోదు చేయడం జరిగింది. దీంట్లో విక్టిమ్ అందాజ్గా ఒక 2 లక్షల రూపాయలు తను జాబ్ ఆఫర్ ఇస్తున్నామని టెలిగ్రామ్ యాప్స్లో వచ్చిన లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మోసం పోయినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని తీరగా ఆరా తీస్తే మోడస్ ఎట్లా జరిగిందంటే, టెలిగ్రామ్లో అన్నోన్ నంబర్ నుంచి ఒక మెసేజ్ రావడం, ఆ మెసేజ్ వాళ్ళకి జాబ్ ఆఫర్ ఇస్తున్నట్టు, ఆ జాబ్ ఆఫర్కి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలంటే లింక్ని క్లిక్ చేయమని, ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక ఫిషింగ్ వెబ్సైట్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒరిజినల్ వెబ్సైట్ లాగానే ఒక ఫిషింగ్ వెబ్సైట్ క్రియేట్ చేయబడి, ఆ ఫిషింగ్ వెబ్సైట్లో యూజర్ నేమ్ ఐడిని వీళ్ళు క్రియేట్ చేయాలి. ఇవి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే వాళ్ళకి ఒక అకౌంట్ అక్కడ క్రియేట్ అయిపోతుంది. వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ ఈమెయిల్ లాగా, ఈమెయిల్ మనం ఒకసారి లాగిన్ అయితే ఇన్బాక్సెస్లో ఏవేవి వస్తాయో అవన్నీ మనం చూడగలుగుతాం. సో అదేవిధంగా అక్కడ వాళ్ళకి ఏమేమి జాబ్ ఇప్పుడు రెడీగా అవైలబుల్లో ఉంది, ఏ జాబ్ ఎంత హవర్స్కి చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం. వీళ్ళు సెలెక్ట్ చేసుకుని ఆ జాబ్ చేసిన తర్వాత, చేసిన వెంటనే ఆ ఒక ఈ అమౌంట్ మీకు ఈ ఉద్యోగానికి వచ్చిందని చెప్పి వాళ్ళ దాంట్లో డిపాజిట్ అవుతుంది. ఆ డిపాజిట్ అక్కడ కనబడతాయి, బట్ వాళ్ళు విత్డ్రా చేసుకోలేదు. అదేవిధంగా సబ్సిక్వెంట్గా అమౌంట్ని విత్డ్రా, చిన్న అమౌంట్ కాబట్టి విత్డ్రా చేయాలని కోరుతున్నప్పుడు ఈ ఎవరైతే చీటర్స్ ఉన్నారో వీళ్ళ ఓన్ అకౌంట్ నంబర్స్ని తెలుసుకొని కనుక్కొని వేరే అకౌంట్ నుంచి ఆ అకౌంట్లో ఉన్న అమౌంట్ అట్లే ఉన్నట్టే, అది ఎందుకంటే ఒక డిజిటల్గా చూపబడుతున్నదే, వీళ్ళకి
పర్సనల్ అకౌంట్కి ఒక 500 రూపీస్, బికాస్ వాళ్ళు చిన్న వర్కే చేసి ఉంటారు, 500 రూపీస్ పడడం. ఈ విధంగా విక్టిమ్కి ఒక 22,000 వరకు అఫెండర్స్ దగ్గర నుంచే అమౌంట్ పడడం జరిగింది. సరే అమ్మో వీళ్ళంతా ట్రస్టబుల్ అన్న ఒక ఉద్దేశంతో విక్టిమ్ ఏం చేశారంటే పెద్ద వర్క్ని ఎంచుకోవడం మొదలుపెట్టారు. పెద్ద వర్క్ అంటే ₹1,00,000, ₹10,00,000 అట్లాంటి పెద్ద వర్క్ని తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కండిషన్ ఏంటంటే మీరు 10% డిపాజిట్గా మీరు దీంట్లో మాకు డిపాజిట్ చేస్తేనే మేము మీకు ఈ వర్క్ అంతా కూడా ఇవ్వగలుగుతాము, ఎందుకంటే కాన్ఫిడెన్షియాలిటీ, ట్రస్ట్, ఆ కంపెనీకి మేము సమాధానం చెప్పుకోవాలని ఏదేదో మాయమాటలు చెప్పి ఆ ఒక పెద్ద వర్క్ కోసం 10% డిపాజిట్. ఈ విధంగా ఒక 10 వర్క్ని ఎంచుకోవడం వల్ల ఆవిడ దాదాపు 2,22,000 ఆవిడ దట్ పర్సన్ హ్యాస్ డిపాజిటెడ్ ఇన్ టు ద అఫెండర్స్ అకౌంట్. సబ్సిక్వెంట్గా ఈ అమౌంట్ ఏ బ్యాంక్స్కి వెళ్ళినాయి అనేది కనుక్కుంటే మేము ట్రేస్ చేస్తే దాదాపు ఫస్ట్ వి ఐడెంటిఫైడ్ 1 అకౌంట్. ఆ అకౌంట్ సంబంధించిన వ్యక్తిని పట్టుకుని వస్తే అక్కడ కూడా ఏంటంటే అది ఒక షెల్ కంపెనీ లాగా ఒక మెడికల్ స్టోర్స్ కంపెనీ ఉన్నట్టు, దానికి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయబడి అసలుగా అక్కడ మెడికల్ స్టోర్స్ లేవు. ఇది నెల్లూరులో ఉన్న ఒక అకౌంట్. అండ్ ఆ నంబర్ ఏదైతే బ్యాంకుకి ఇవ్వబడిన నంబర్ కూడా ఫేక్ నంబర్. కానీ మేము ఆ ఇంటర్నల్గా ఎంక్వైరీ వాడు ఓపెన్ చేసినప్పుడు ఉన్నటువంటి ఐడి ప్రూఫ్లన్నీ పెట్టినది బట్టి విక్టిమ్ ఒక అక్యూజ్ని పికప్ చేసి ప్రజా ఏక్తా పార్టీ ఇది నేషనల్ పార్టీ. ప్రజా ఏక్తా పార్టీ నేషనల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ యాకుత్పురా నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి గౌలిపురా డివిజన్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ గౌలిపురా, సుధా టాకీస్, లాల్ దర్వాజా తదితర ప్రాంతాల వరకు కొనసాగింది. నేషనల్ పార్టీ కాబట్టి ప్రజల స్పందన బాగుందని విష్ణు మీడియాతో అన్నారు. నమస్కారములు. నా పేరు రాచర్ల విష్ణు. నేను ఇక్కడ మన బోనాల సీను మా అధ్యక్షుడు. మా పార్టీ పేరు ప్రజా ఏక్తా పార్టీ నేషనల్ పార్టీ. ఇంకనంటే బరువు బట్టాల గురించి మేము ఇక్కడ నిలబడ్డాము. మాది కృషి చేయాలని, ప్రజలకు కృషి చేయాలని మేము నడుస్తున్నాము. నర్కుడ, చౌదరిగూడ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్, ఎంపీటీసీ తొండ గౌతమి అశోక్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసే 6 గ్యారంటీ పథకాల గురించి వివరించి కస్తూరి నరేందర్ కి మద్దతుగా చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మీ మీద నమ్మకంతో వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పుకుంటున్నా. 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పించే బాధ్యత నాది. ప్రభుత్వం వస్తే ఒక 60 గజాల జాగా చేపిస్తా. నీకు 4,000 పెన్షన్ వస్తుంది, 500 సిలిండర్ వస్తుంది. మళ్ళీ నీకు సపరేట్గా 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద వస్తాయి. తమ్ముళ్ళ కూడా ఏదైనా ఉద్యోగాల మంచి చెడు గవర్నమెంట్ వస్తాయి. ఇల్లు మంచిగా పిల్లలు ఉద్యోగాలు లేక ఉన్నారు, చాలా దీడ పరిస్థితి. ఖచ్చితంగా ఇలా మీద మనం మీరు దృష్టి ఉండాలి. ఆడవాళ్ళే గాడి దాటి తిరుగుతారు. సరే, నా దృష్టిలో పెట్టిండు ఎంపీటీసీ మన ప్రభుత్వం వచ్చింది అనుకుంటా. మండల ఆఫీసులో నా ఇంకోటి ఏదో ఒక దాంట్లో జాబ్ ఇరికిచ్చే బాధ్యత నాది. అది కూడా ప్రభుత్వం వస్తే మీరు ఖచ్చితంగా మీ నమ్మకం మీద వచ్చిన మీరు అదే నమ్మకం మీద నా పైన నన్ను పెట్టి ఓటు వేయరు, మనం గెలిపిరి. అదే నమ్మకంతో మీకు వచ్చిన ప్రభుత్వం వచ్చినాక ఒక 2-3 నెలలు టైం 4-5 నెలల తర్వాత ఏదో ఒకటి చేస్తాను నా దగ్గరికి రండి. ఇంటికి విషయంలో మీకు 5 లక్షల రూపాయలు ఇప్పిస్తా ఇల్లు కట్టుకోవడానికి. నా బాధ్యత అది. ఖచ్చితంగా చేతి గుర్తుకి ఎవరు ఏమిచ్చినా తీసుకోవాలి, చేతిని మర్చి. నాంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ గడప గడపకు తిరుగుతూ తన ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఆసిఫ్ నగర్, రవీంద్రనగర్, జఫా బస్తీ తదితర ప్రాంతాల్లో తన కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
పదేళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి సహాయ సహకారాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని యాకుత్పుర అభ్యర్థి సామసుందర్ రెడ్డి అన్నారు. గౌలీపుర డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాయకులు కార్యకర్తలతో చెత్రినాక, హనుమాన్ నగర్ ఫేజ్ 3, అంబికానగర్ ప్రాంతాలలో గడప గడప ప్రచార పాదయాత్ర చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఓటు హక్కును వినియోగించుకోండి, సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. పేరెంట్స్ కు సోషల్ వర్కర్ శ్రీనివాస్ నాయుడు హితావు. గచ్చిబౌలిలో భారీగా నగదు పట్టువేత, 5 కోట్ల నగదు సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించిన మాదాపూర్ పోలీసులు. వరంగల్ ఏనుమామూలులో అంతర్ జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్, మీడియాకు వివరాలు వెల్లడించిన మామునూర్ ఏసీపీ సతీష్ బాబు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ మన ఇంటి మనిషి, మన వెంటే ఉంటారన్న బీఆర్ఎస్ నాయకుడు గనిపాక సుధాకర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.